ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో పాన్ కార్డుకి కొత్త రూల్ రావడం జరిగింది. అసలు పాన్ కార్డు డిసెంబర్ 31 లోపల ఈ కొత్త అన్నమాట రూల్స్. ఎలా చేయాలి ఏంటిదనేది చూద్దాం. జనరల్గా ఈ పాన్ కార్డు ఇంట్రడ్యూస్ ఎప్పుడు జరిగింది అంటే 1992లో అర్షాద్ మెహతా స్కామ్ జరిగింది. ఎప్పుడైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్లో అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఎక్కడ జరిగింది స్కామ్, ఎందుకు జరిగింది స్కామ్ అని చెప్పేసి అప్పుడు పాన్ కార్డ్ ఈ బినామీ అకౌంట్లతోటి ఆయన హర్షద్ మెహతా స్కామ్ చేయడం జరిగింది. అప్పుడు పాన్ కార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పాన్ కార్డు తోటే ఇక మనం చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ పాన్ కార్డు తోటి ఆధార్ కార్డు కూడా కంపల్సరీ చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఏంది, పాన్ కార్డు ఆధార్ కార్డు రెండు కంపల్సరీ అనమాట. అయితే ఇప్పుడు మనము ఈ పాన్ కార్డు ఏంటంటే ఏదైతే ఆర్థిక మోసాలు అరికట్టడం కోసం ఈ పాన్ కార్డు అందరికీ కూడా ఒక కొత్త నిబంధన ప్రవేశపెట్టడం జరిగింది. అది డిసెంబర్ 31 లోపల ఈ పాన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి. పాన్ కార్డు ఆధార్ కార్డు ఆల్రెడీ అసలు మొత్తం కూడా పాన్ కార్డు ఆధార్ కార్డు లింకులే ఉంటాయి. ఎక్కడో ఒకటి ఎవరైతే లింకు లేదో వాళ్ళకి ఇది న్యూస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంతే తప్ప ఆల్రెడీ పాన్ కార్డు ఆధార్ కార్డు మీకు సెల్ ఫోన్కి నెంబర్ తోటి లింక్ అయి ఉందనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అలా కాకుండా కనుక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి రీచెక్ చేసుకోండి. లేదు అనుకుంటే వెరిఫై చేసుకోండి. లేకపోతే ఈ పాన్ కార్డుకి ఆధార్కి సెల్ నెంబర్కి ఇవన్నీ లింక్ చేసుకోండి. అయితే ఈ లింక్ చేసుకోకపోతే ఏమవుతుందో అనేది అనమాట. అంటే ఏంది, ఈ ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం షేర్ మార్కెట్లో అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఏదైనా షేర్ ఎనీ ఫైనాన్షియల్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ ఫిన్టెక్ సంస్థలు అంటారనమాట. అయితే మన యొక్క అనుమతి లేకుండా మన పాన్ కార్డ్ నెంబర్ తోటి మన యొక్క డేటాని కస్టమర్ ప్రొఫైల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఇది జనరల్గా ఎప్పుడైనా కానీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కానీ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉండాలి. ఎప్పుడైతే ఇవి ఓపెన్ అయిపోయి డేటా బయటికి వెళ్ళిపోతుందో అక్కడ ఏమవుతుందంటే ఆర్థిక మోసాలు పెరగటం జరుగుతుంది. ఈ ఆర్థిక మోసాలు అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనమాట. ఇవన్నీ ఆర్థిక మోసాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఈ సున్నితమైనటువంటి ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఈ పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుంది అన్నట్టు. ఈ దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం, దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం, దాన్ని నిరోధించే లక్ష్యంతో ఇప్పుడు ఈ పాన్ కార్డ్ డేటా ఏదైతే ఉందో అది యాక్సెస్ని పరిమితం చేయాలి అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆదాయ పన్ను శాఖని ఆదేశించడం జరిగింది. దాంతో ఇప్పుడు మనము ఈ పాన్ కార్డు ఆధారు లింక్ చేసుకోవాలి. ఈ పాన్ కార్డు ఆధారు లింక్ చేసుకుంటే ఏమైందంటే డిసెంబర్ 31 వరకు టైం ఉంది. ఈ డిసెంబర్ 31 లోపు ఆధార్ కార్డుని పాన్ కార్డు ఒకవేళ లింక్ చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు ఏంటివి? రెండు కార్డులను లింకు చేయకపోతే ఈ పాన్ కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది. మంది పాన్ కార్డు డీయాక్టివేట్ అయిపోతే మిగిలిన పనులన్నీ జరగవన్నమాట. అంటే ఏమవుతుంది, ఏదైతే మనం లావాదేవీలు చేస్తామో వాటిలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని మనం ఒకవేళ ఆ ఇబ్బందులు ఎదుర్కొనే మనం దాన్ని ఏదో చేయాలి అంటే మళ్ళీ దాన్ని రీయాక్టివేట్ చేయాలంటే పెద్ద ప్రొసీజరు. దాన్ని యాక్టివేట్ చేయడం కూడా కొంచెం కష్టతరం అనమాట. అయితే ఇవన్నీ కూడా ఏదైతే ఆన్లైన్లో మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఇదంతా కూడా సీక్రెట్గా ఉండాలి అనేది, దానికోసం జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం అనమాట. దీనికోసానికి ఇప్పుడు టైం ఇవ్వటం జరిగింది డిసెంబర్ 31 వరకు. డిసెంబర్ 31 వరకు మీ పాన్ కార్డు ఆధార్ ఇవన్నీ కూడా మీరు దాన్ని లింక్ చేసుకోవాలన్నమాట సింపుల్గా. ఇది దీని యొక్క సారాంశం ఈ వీడియోలో. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.